నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సూర్యాపేట జిల్లాలో యార్కారం అనే విలేజ్ లో అతి దారుణంగా ఒక బీఆర్ఎస్ నేతని 3 ముక్కలుగా నరికి 3 గోనె సంచుల్లో పెట్టడం నిజంగా ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ న్యూస్ విన్న తర్వాత కలిసివేసిందని చెప్పుకోవచ్చు. అసలు ప్రెజెంట్ ఆ విలేజ్ లో పరిస్థితి ఏంటి, అతన్ని ఎందుకు అంత దారుణంగా నరకాల్సి వచ్చింది, అదే విలేజ్ కి సంబంధించిన బీఆర్ఎస్ లీడర్ శ్రీనివాస్ గౌడ్ గారు మనతో మాట్లాడటానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, ఏంటి అసలు పరిస్థితి? అతన్ని తీసుకెళ్లి మద్యం తాపిచ్చి ఫ్రెండ్లీగా తీసుకెళ్లిన వ్యక్తులు అతి దారుణంగా 3 ముక్కలుగా నరికి 3 గోని సంచుల్లో డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టారని న్యూస్ వస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు అంత దారుణంగా నరకాల్సి వచ్చిందండి? నమస్తే అండి. ఎల్కారం అనే గ్రామంలో గత 6 సంవత్సరాల క్రితం మా యొక్క మాజీ సర్పంచ్ ఉండెద్ది వెంకన్న గారిని సింగిల్ ఎలక్షన్ సందర్భంగా ప్రచారం చేసుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుండాలు ఒక ఇంట్లోకి ప్రచారానికి వెళ్ళగా వారు అత్యంత దారుణంగా గొడ్డలతో వేటగొడవతో నరికి చంపడం జరిగింది. ఆ కేసు జరిగిన తర్వాత ఇప్పుడు అది కేసు ట్రయల్ నడుస్తున్నది. దాంట్లో ప్రస్తుతం హత్య గావించబడినటువంటి మా బీఆర్ఎస్ నాయకులు చంద్రపాటి మధు గారు, వారి వైపు అక్కడ సర్పంచ్ ఉండే, తనే ఆ రోజు ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి అందులో ప్రత్యక్షంగా ఈ మధ్యన కేసు ట్రయల్కి వచ్చింది. ట్రయల్కి వచ్చిన సందర్భంలో మధు అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పి రావడం జరిగింది. సాక్ష్యం చెప్తారని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గూండాలు కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా నమ్మించి ఒక పంచాయతీ ఉందని చెప్పేసి అని పిలిపించి ఒక ఇంట్లో దారుణంగా చంపడం జరిగింది. ఇది పూర్తిగా రాజకీయ హత్య అండి. కానీ న్యూస్ లో వస్తుంది శ్రీనివాస్ గౌడ్ గారు, మీరేమో రాజకీయ హత్య అని చెప్తున్నారు. ఇది కేవలం పాత కక్షల హత్య అని చెప్తున్నారు కొంతమంది. అంటే మీరు అన్నట్లుగానే అతను ఒక్కడే ఆ ప్లేస్కి వెళ్ళారా, ఆ స్పాట్కి, లేకపోతే వేరే అతను ఫ్రెండ్స్ కావచ్చు, బీఆర్ఎస్ మిగతా నాయకులు ఎవరైనా వెళ్ళారా అతనితో పాటు? అసలుకి ఒక్కడే వెళ్ళినాడు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు వారి చుట్టరికం ఉంటది. ఏదైతే మధు అక్కడ వాస్తవంగా చాలా యాక్టివ్ ఉంటాడు, రాజకీయాల్లో కానీ ఓ పెద్దరికంగా ఓ పంచాయతీలు కానీ మంచి కానీ చెడు కానీ ఆ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా ఉంటాడు. దళిత కుటుంబం నుంచి పుట్టినా కానీ పెద్ద దిక్కుగా ఉంటాడు. ఏదో పంచాయతీ ఉందని చెప్పేసి అని ఒక మీడియేటర్ని పెడితే తను నమ్మి ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ గా ఉన్నారు కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళిన సందర్భంలోనే వాళ్ళు ఆల్రెడీ మాట వేసుకున్నారు కాబట్టి వెంటనే హత్య చేసినారు. కానీ ఎంత ప్రీ ప్లాన్ అంటే ఇది 100% పోలీస్ మద్దతుతో జరిగిన హత్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే 12 గంటల వరకు మా పార్టీ క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాడు, ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో 12 గంటలకు మా దగ్గర ఉన్నాడు. తను 12 గంటల ప్రాంతానికి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే అతను వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికి కూడా తన వైఫ్ మౌనికి ఏదైతుందో తను అప్పటికే ఫోన్ చేసింది. మీరు ఎక్కడున్నారని చెప్పేసి అంటే క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా, తప్పకుండా ఇంటికి వస్తా అని చెప్పేసి అన్నాడు. ఆ సమయంలో ఒక ఫోన్ రావడం జరిగింది. ఆ ఫోన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్లాన్ చేసి వీళ్ళకి సంబంధించిన ఒక చుట్టంతో మీడియేటింగ్ పెట్టించేసి ఆ రూమ్ తీసుకెళ్లడం జరిగింది. నిజమే కదా అని చెప్పేసి ఎవరైనా నమ్మిపోతారు. అదే గొడవ ఉందో పంచాయతీ ఉందని ఏం చెప్పిన విషయాలు తెలియదు. కానీ ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ ఒక ప్లాన్ బట్టి మర్డర్ చేసిన తర్వాత ఆ హత్యని కూడా వాస్తవంగా హత్య జరిగితే కుటుంబానికి కానీ చుట్టుపక్కల ప్రజలకు తెలుస్తుంది. ఆ రోజు వాస్తవం చూడండి ఒకసారి, ఇది 100% ప్రభుత్వ పోలీసు హత్య. ఎందుకంటే జరిగింది సాయంత్రం ఏ టైంలో జరిగింది? కేకలు వేయటం కానీ, అతని కేకలకి ఎవరన్నా రావటం కానీ, కాపాడాలను అనుకోవటం కానీ ఏం జరగలేదు. అసలుకి ఏ టైంలో జరిగింది? అదే అండి, మీకు ఇప్పుడే చెప్పబోతున్నది విషయాన్ని స్పష్టంగా. తీసుకుపోయిన తర్వాత ఆ రూమ్ లో మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ చేసిన తర్వాత గొంతు పిసికేసి విపరీతంగా విచక్షణ రహితంగా గొంతు పోయటము, ముఖం మీద నరకటము, అదేవిధంగా ఈ షోల్డర్ మీద నరికేయటం, చాలా అత్యంత దారుణమైనటువంటి ఘటన. అది చూడడానికి భయంకరమైన ఘటన చేశారు. ఆ చనిపోయిన తర్వాత 8 గంటల వరకు కూడా ఫోన్ రింగ్ అయితేనే ఉన్నది. చివరకు ఎంత ఘోరం అంటే ఒక కానిస్టేబుల్ మధు వాళ్ళ మేనల్లుడు ఉంటాడు ఆ విలేజ్ లో. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ చేసి నీ మధు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, అవుపడ్డా, ఏమైనా ఫోన్ చేసినవా అని చెప్పేసి అంటే, మధు ఎక్కడ ఉంటాడు సార్, సూర్యాపేటలో ఉంటాడు కదా ఫ్యామిలీతో అంటే, లేదు కన్ఫర్మ్ చేసుకుంటానికి అని చెప్పేసి అని అనగానే రాత్రి 10:30 వరకు పోలీసులు ఫోన్ చేయాలి. 10:30కు ఆ ఊరికి సంబంధించినటువంటి ఈ మధువాల చుట్టా ఉంటాడు మేనల్లుడు, ఆ నవీన్ అనే అబ్బాయికి ఫోన్ చేస్తే నవీన్ వెళ్ళి
ఆ అమ్మాయికి మౌనికకు ఫోన్ చేసి ఇట్లా కానిస్టేబుల్ ఫోన్ చేసి ఏందక్క వస్తామా అని చెప్పేసి అంటే అప్పుడు మౌనిక అయితేంది, అక్కడ లోకల్ ఉండే కార్యకర్తలు అయితేంది, మా లీడర్స్ అయితేంది, అరే మధుకు ఎందుకు ఇప్పటివరకు లాడని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే చక్కగా రూరల్ పోస్టింగ్ పోయారు. రూరల్ పోస్టింగ్ పోతే 10-11 గంటల ప్రాంతాన ఆ అమ్మాయి ఇక్కడ కాదు, నీ భర్త పోయింది సూర్యాపేట టౌన్ నుండి కదా, మీరు సూర్యాపేట టౌన్ లో కంప్లైంట్ ఇవ్వని చెప్పేసి అన్నారు. పాపం ఇద్దరు చిన్న పిల్లలు, ఒక చిన్న కూతురు పాలు చిక్కుతున్న పాప, ఒక చిన్న పాప, పోతే వాళ్ళ ఆడ కూతురు ఆడబిడ్డ, వీళ్ళందరూ కలిసి టౌన్ పోలీస్ పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సరమ్మ వెతుకుదాం అని చెప్పేసి అని వాస్తవంగా పోలీసులు చెప్పిన తర్వాతనే మాకు సమాచారం వచ్చింది. ఒకటే అండి, పోలీసులకు నిందితులకు సంబంధం లేకుండా ఉంటే, ఇది రాజకీయ హత్య కాకుండా ఉంటే, అతను డెడ్ బాడీని తీసుకుపోయింది ఎలకారం అనే విలేజ్ దాటిన తర్వాత ఒక మోరిలో కనీసం 11-12 గంటల వరకు అక్కడ మనిషి కూడా తిరిగాడు. ఒక మోరిలో ఏదైతే ఎస్ఆర్సీ కెనాల్ పోతుందో కెనాల్ పోయి మోరి లోపల పెట్టిరు. మోరి లోపల పెట్టిన పోలీసులకంటే సమాచారం ఉంటుంది. ఫస్ట్ అక్కడ బాడీ గ్రామస్తులు డెడ్ బాడీ, ఎందుకంటే డెడ్ బాడీ మూడు ముక్కలుగా నరికారు, ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క గోనె సంచిలో పెట్టి డిఫరెంట్ ప్లేసెస్ లో వేసారని చెప్పారు కదా, ఎవరు ఐడెంటిఫై చేశారు ఆ టైంలో అక్కడ బాడీ ఉంది, లేదు, డెడ్ బాడీ అది లోపల ఉంది మూడు అని? ముక్కలు కాదు, మూడు ముక్కలు కాదండి, మనిషిని ఒకటే సంబరమాట వాస్తవమే, కానీ గోనె సంచి ఒకటే గోనె సంచి, ఆ గోనె సంచి పైగా చెద్దరు కప్పేసి తీసుకపోయి మోరిలో పెట్టారు. మోరిలో పెట్టిన విషయం పోలీసులకు ఎక్కడ తెలిసిన సమాచారం అంటే నిందితులే చెప్పాలి. 100% నిందితులు పోలీసుల కన్సల్ని హత్య జరిగింది, ఇది రాజకీయ హత్యే. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా హత్య అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటికి మా నాయకులు చాలా మంది కోల్పోయినాం. ఎందుకంటే గతంలో ఇక్కడ మంత్రి జగదీశ్వరి గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు, గతంలో మీ అధికారం ఉన్నప్పుడు మా సర్పంచ్ చంపినా సరే హత్య చేస్తే ఒక్క ఇల్లు కూడా ధ్వంసం చేయలేదు, ఒక్క నిప్పింది పెట్టలేదు. ఆ తర్వాత ప్రతిపక్షాలు ఉన్నాం, ప్రతిపక్షాలు ఉన్నా సరే ఉద్దేశపూర్వకంగానే ఒకటే అండి, 100% మా మాజీ సర్పంచ్ని చంపినారు కాబట్టి, అతను హత్య చేశారు కాబట్టి, హత్యలో మాది కీలక పాత్ర పోషించి వారిని శిక్ష పడాలని చెప్పేసి అని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చెప్పారు. మరి అంత పాత కక్షలు ఏమున్నాయో అర్థం కాలేదు, కానీ చాలా కిరాతకంగా ఫేస్ అయితే చూడలేకపోతున్నాం, అంత కిరాతకంగా నరికారు ఫేస్ అయితే. సార్ ఒకటే, ఈ వారం రోజుల్లో వాళ్ళకు శిక్ష కన్ఫామ్ అవుతున్నది. ఈయన మూలంగానే మీ అందరం అవుతుందని చెప్పేసి నా గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ లీడర్లే వాళ్ళు. జరిగింది అక్కడ వేరే ఒక అతను ఉంటాడు, ఈయన చుట్టము, పక్క విలేజ్ సంబంధించిన ఆయన, ఆ ఇంట్లో ఆయన కిరాయికుంటుండో ఆయన ఆ ఇంట్లో నరికేశారు, ఆ ఇంట్లో నరికేశారు, కిరాతంగా నరికారు, చూడడానికి భయంకరంగా ఉండదు అనమాట. ఇది 100% పోలీసులు ఒకటే సార్ ఏమంటారు స్పాట్ లో తెలియగానే స్పాట్ కి వెళ్ళిపోయి డెడ్ బాడీని చూసారా, ఎలా ఉంది అప్పుడు? అంటే అప్పటికే సార్ ఒక ప్లాన్ ఎమ్మటి జరిగింది ఇది. ఎందుకంటే ఇది ఇన్సిడెంట్ జరిగింది దాదాపు 8 గంటల నుంచి నా ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తట్లేడు. 6:30-7 గంటల వరకు నా ఫోన్ మాట్లాడాడు భార్యతోటి కానీ వాళ్ళ బావతోటి కానీ. 8 తర్వాత ఇది జరిగింది. పోలీసులు ఎప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేశారు? 10:30-11 గంటలకు బయటకు లీక్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే డే టైంలో ఈ యొక్క మధు హత్య బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది అని చెప్పేసి అని ప్రీ ప్లాన్ ఏమంటే లీకులు ఇచ్చారు. ఫస్ట్ లీకులు ఇచ్చేసి చనిపోయి ఉండొచ్చు, చనిపోయిందట అని చెప్పేసి అని రాత్రి ప్రజలంతా పడుకున్న తర్వాత ఈ వాస్తవం లీక్ చేశారు. పోలీసు వాళ్ళకే కుటుంబ సభ్యుల కంటే ముందు పోలీసులకి సమాచారం ఉంటుంది సార్. పోలీసులకు సమాచారం ఉందంటే దాని నిందితులు ఇళ్ల కంట్రోల్ ఉన్నట్టే కదా, అంటే నిందితులకి సహకరించినట్టే కదా. అధికార పార్టీ నిందితులకు అధికార పార్టీ సంబంధించిన వాళ్ళే. 100% ఇది పొలిటికల్ హత్య. ఇది ఇలాంటివి అయితే ఎవరిని కూడా ఎంకరేజ్ చేయకూడదు సార్, ఎందుకంటే చాలా చిన్న ఏజ్ అని చెప్పుకోవచ్చు. 42 సంవత్సరాల మధుని మరి ఇంత కిరాతకంగా దారుణంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లి సెటిల్మెంట్ ఏదో ఒక డిస్కషన్ అని చెప్పేసి అతను మాటు వేసి అంత దారుణంగా చంపారు. నిజంగా చాలా దారుణం ఇది. సో మీరు అన్నట్లుగానే ఇంతకు ముందు కూడా కొన్ని హత్యలు జరిగాయని కూడా ఎస్పీ గారు అని చెప్తున్నారు. వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలో అలాంటి శిక్షలు డెఫినెట్గా వేస్తాము, కటకటాల వెనక దోషులను తీసుకెళ్లే బాధ్యత నాది అని ఎస్పీ కూడా చెప్తున్నారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీహౌ శ్రీనివాస్ గౌడ్ గారు థ్యాంక్ యూ అండి, లైవ్ లోకి వచ్చి సమాచారం అందించినందుకు. ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మాజీ మంత్రి జగదీశ్వరి గారు, సూర్యాపేట ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా ఈరోజు పోయిండు. గతంలో ఇంకా నేను కుటుంబ హత్య రాజకీయ హత్య జరిగిందో ఆ కుటుంబానికి ఆర్థికంగా సహకరించిండు, వాళ్ళకి బిల్లు కట్టించిండు, అమ్మాయికి అవసరం జాబ్ పెట్టించిండు. తప్పకుండా ఇది పొలిటికల్ హత్య 100%. జగదీష్ గారు నమ్ముకున్నారు కాబట్టి, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మా జగదీష్ గారు కానీ మా లోకల్ నాయకత్వం తీసుకుంటాం అని చెప్పేసి అని వారు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. మిగతా కార్యకర్తలు కూడా ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. తప్పకుండా ఈ కేసు అయితే ఉన్నదో మంత్రి గారు, మా మాజీ మంత్రి గారు, సూర్యాపేట ఎమ్మెల్యే గారు స్పెషల్ ఇన్వెస్టిగేట్ ప్రతి ఒక్క అణువు కూడా ఆయనే పరిశీలిస్తుంటే, తను కూడా అడ్వకేటే కాబట్టి ఎఫ్ఐఆర్ కంటే మొదలు పెడితే రిమాండ్ రిపోర్ట్ కంటే మొదలు పెట్టి ఛార్జ్ షీట్ వరకు కూడా తనే ప్రత్యేకంగా చూస్తారు. కాబట్టి దయచేసి పోలీసు వరకు మా విజ్ఞప్తి ఏంటంటే ఇది దారుణమైనటువంటి హత్య.
ఇది ఎవరు సపోర్ట్ చేయడం సరైనది కాదు. హత్యా రాజకీయాలకు అభివృద్ధికి ప్రమాదం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హత్యా రాజకీయాలు మొదలై అధికార పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఒక్క హత్య రాజకీయం కాదు, ఒక పొలిటికల్ కేసు కూడా పెట్టిన సందర్భం లేదు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని, సూర్యాపేట జిల్లాని, ప్రత్యేక సూర్యాపేట కాన్స్టిట్యూన్సీని ఈ అరాచకవాదులు బాగా దౌర్జన్యంగా మా కార్యకర్తలను భయపెట్టిస్తారు కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. తప్పకుండా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు తప్పకుండా మీకు అండగా ఉంటారని చెప్పేసి అని మా యొక్క అందరి తరపున మా కార్యకర్తలు ధైర్యం చెప్తూ ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ, జగదీష్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అండగా ఉంటారని చెప్పేసి అని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.